ఎహెం, జిగర్ దొంగను వెతుకుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ దేవుడి మందిరం వైపు వెళ్తారు. ఎహెం జిగర్‌తో "ఆ దొంగ ఇక్కడే ఉండుంటాడు. నువ్వు లైట్స్ ఆన్ చేయి పట్టుకుందాం" అంటాడు. అప్పుడు జిగర్ లైట్స్ ఆన్ చేయంగానే ఆ దొంగ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఎహెం, జిగర్ దొంగని పట్టుకుంటారు. పట్టుకుని ఎహెం, కోకిల వాళ్ళందరినీ పిలుస్తాడు. అప్పుడు అందరూ వస్తారు. కోకిల వచ్చి ఆ దొంగని 4 కొడుతుంది. కొట్టి "అసలేంటి? ఎక్కడి నుంచొచ్చావు?" ఇలా అరుస్తూ ఉంటుంది. ఎహమేమో "నువ్వొక్కడివేనా? ఇంకెవరైనా ఉన్నారా?" అని అడిగితే ఆ దొంగ "లేదు నేనొక్కడినే" అని చెప్తాడు. కోకిల ఎహెంతో "ఈ దొంగని ఇలానే పట్టుకోండి నేను చూసొస్తాను. అసలిక్కడ ఏమన్నా దొంగతనం చేశాడేమో చూసొస్తాను" అంటుంది. అప్పుడు ఎహెం "అవును ఇతనే ఆ దొంగ. మీ గది నుంచి పారిపోయి వచ్చింది ఇతనే" అని చెప్తాడు. కోకిల వెళ్ళి తన గదిలో ఉన్న అల్మారాలన్నీ వెతుకుతుంది. అల్మారాలోంచి బట్టలు, నగలు అవన్నీ కింద పడేసినట్టు ఉంటుంది. కోకిల కిందకొచ్చి "ఎహెం ఇతను నువ్వు, జిగర్ కలిసి కింజల్‌కి రక్షాబంధన్ రోజు ఇచ్చిన బహుమతులు కొట్టేశాడు. అవి నా అల్మారాలో లేవు. అడుగు వీడిని ఏం చేశాడో" అని చెప్పి అరుస్తుంది. నేను ఎవరి గదుల్లోకి వెళ్ళి ఎలాంటి బంగారం మీద చేయి పెట్టలేదు. నేను కేవలం కిందున్న వెండి వస్తువులు మాత్రమే తీసుకున్నాను. ఇవాళ జన్మాష్టమి కృష్ణుడు సాక్షిగా చెప్తున్నాను. నేను ఎవరి గదుల్లోకెళ్ళి ఎలాంటి బంగారము, హారాలు, నగలు ఇవి నేనేమీ దొంగతనం చేయలేదు. నన్ను నమ్మండి అని చెప్తాడు. ఈలోపే ఈవిడ నా కళ్ళల్లో ఇదంతా కొట్టింది. నేనసలు ఏమీ చూడలేకపోయాను. నన్ను నమ్మండి అని చెప్తాడు. కోకిల మాత్రం ఆ దొంగని చాలా అనుమానంగా చూస్తూ ఉంటుంది. చాలా కోపంగా చూస్తుంది. అప్పుడు ఎహెం "అమ్మ నువ్వేం కంగారు పడకు. పోలీసులొస్తున్నారు. వాళ్ళే నీ సామాన్లన్నీ కూడా ఇప్పిస్తారు. నువ్వేం కంగారు పడకు. అన్ని సామాన్లు దొరుకుతాయి. నేను కేవలం ఇతనొక్కడేనా లేదా ఇంకెవరైనా కూడా వచ్చారా అని తెలుసుకోవడానికి చూస్తున్నాను" అని దొంగని "అసలు నువ్వెక్కడి నుంచొచ్చావు? ఎలా వచ్చావు? నువ్వొక్కడివే వచ్చావా?" అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు గాలికి టపటపా కొట్టుకుంటున్న తలుపులు కోకిల చూస్తుంది. చూసి "ఆగు నేను చెప్తాను ఇతనెక్కడి నుంచొచ్చాడో" అని చెప్తుంది. అని "నువ్వు వెనకాల తలుపు నుంచే కదా వచ్చావు" అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అతను అవును అని చెప్పబోయేలోపు చిరాగ్ అందరినీ హాల్లోకి రమ్మంటాడు. అప్పుడు ఎహెం, జిగర్ ఈ దొంగని స్టోర్ రూమ్‌లో కట్టేద్దామని చెప్పి దొంగని స్టోర్ రూమ్‌లో కట్టేసి వీళ్ళందరూ హాల్‌లో కూర్చుంటారు. అప్పుడు చిరాగ్ అందరితో పోలీసులొస్తున్నారు. వాళ్ళొచ్చే వరకు ఆ దొంగ చేతికున్న సంచి కూడా ఎవరిని ముట్టుకోవద్దన్నారు అని చెప్తారు. చెప్పాక కోకిల గోపిని తిడుతుంది. "గోపి నీకసలేమన్నా బుద్ధుందా? బుర్ర వాడతావా? ఎవరైనా దొంగొస్తే అరిచి గోల చేస్తారు. అంతేకాని వంటింట్లో కూర్చోబెట్టి పళ్ళు, పలహారాలు ఏమి తినిపిచ్చరు. ఆ మాత్రం నీకు ఆలోచన లేదా" అని అరుస్తుంది. ముందే అరవచ్చు కదా దొంగ దొంగ అని. అప్పుడు జిగర్ అంటాడు పిన్ని ఇంకా నయం. అసలు చాకు పెడితే ఎవరికైనా ఏం ఆలోచనొస్తుంది? చాకు పెట్టి బెదిరిస్తే ఎవరైనా మాట వింటారు కదా! ఇంకా వదినకి అతని కళ్ళల్లో మిరియాల పొడి కొట్టి అందరినీ పిలవాలన్న ఆలోచనైనా వచ్చింది. అవకాశం కూడా దొరికింది అరవడానికి. తనకి ఆ మాత్రం సమయస్ఫూర్తి ఉండి కళ్ళల్లో మిరియాల పొడి కొట్టింది. అంతకంటే ఏం కావాలని చెప్తాడు. అప్పుడు చిరాగ్ అవును గోపి చేసింది మంచి పనే అని అందరూ అనుకుంటారు. చిరాగ్ ఎహెంతో "ఎహెం నీ దగ్గర కమిషనర్ ఫోన్ నంబర్ ఉండాలి కదా! ఎక్కడుందని" అడుగుతాడు. అప్పుడు ఎహెం నా డైరీలో ఉంది. నేను తీసుకొస్తా పెదనాన్న అని వెళ్తాడు. చిరాగ్ గోపిని "గోపి ఇప్పుడంతా ఓకే. నువ్వెళ్ళి నీ రూమ్‌లో రెస్ట్ తీసుకో" అని చెప్తాడు. ఈలోపు కోకిల జిగర్‌తో "జిగర్ మన ఇంట్లో బాధ్యత గల కోడలుంది కదా! ఆవిడెక్కడున్నారు" అని అడుగుతుంది. అంటే రాశి గురించి వెటకారంగా అడుగుతుంది. అప్పుడు జిగర్ "రోజంతా అలసిపోయింది కదా పిన్ని! అందుకని పడుకుంది" అని చెప్తాడు. ఎహెం డైరీ కోసం తన గదికెళ్తూ గోపిని చూస్తాడు. గోపి తన మోచేతులకి దెబ్బ తగలడంతో మందు రాసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తను ఇబ్బంది పడడం చూసి ఎహెం తనకి మందు రాద్దామని లోపలికొస్తాడు. లోపలికి వచ్చి తన దగ్గర నుంచుంటాడు. అప్పుడు గోపి వెంటనే తన మీద తన పవిట చెంగుని తల మీద వేసేసుకుంటుంది. ఎందుకంటే తన మొహం ఎహెంకి చూపిచ్చొద్దన్నారు కదా! అందుకని తన మొహానికి అడ్డంగా పవిట చెంగు ఏసేసుకుంటుంది. అప్పుడు ఎహెం "ఇటు పట్టు నేను రాస్తాను" అంటాడు. అనంగానే "చాలా థాంక్స్ కానీ నాకు గుర్తుంది. నేను చేసిన ప్రమాణాలు నాకు గుర్తున్నాయి. నేను వాటిని అలా వదిలేయలేను. నన్ను క్షమించండి. కానీ మీ హెల్ప్‌కి చాలా థాంక్స్" అని చెప్తుంది.
అని చెప్తే ఎహెం చూసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుండగా కింజల్ ఎహెంకి ఎదురొస్తుంది. అదేంటి కింజల్, నువ్వు కిందకి కూడా రాలేదు, అసలు కనీసం బయటికి కూడా కనబడలేదు, ఏం జరుగుతోంది అంటాడు. అనంగానే నేను విన్నాను అన్నయ్య, అందరూ దొంగ దొంగ అని అరవడం నేను విన్నాను. వద్దాం అనుకున్నాను కానీ నాకు చాలా భయమేసింది. అందుకే రాలేదని చెప్తుంది. అప్పుడు ఎహెం, అవును దొంగ వచ్చాడు, అతన్ని స్టోర్ రూమ్‌లో కట్టేశాము. అతను అల్మరాలోంచి చాలా విలువైన వస్తువులు కూడా కొట్టేశాడు. 4 తన్నితే నిజం అతనే బయటకి చెప్తాడు అని అంటాడు. అప్పుడు కింజల్ అవునవును అని కంగారు పడుతూ ఉంటుంది. కింజల్ ఎహెంకి ఎక్కడి నుంచి వస్తూ ఎదురవుతుందంటే స్టోర్ రూమ్‌లో దగ్గర నుంచి. స్టోర్ రూమ్‌లో ఉన్న దొంగ దగ్గరికి కింజల్ వెళ్ళి అతని కట్లిప్పేసి తలుపు తీస్తుంది. కిటికీ తలుపు తీసి, నాకు నీ మీద చాలా దయొచ్చింది, అందుకే నువ్వు పారిపోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను, పారిపో అని చెప్పి తలుపు తీస్తుంది. ఆ దొంగ పారిపోతాడు. అక్కడి నుంచి వస్తూనే ఎహెంకి ఎదురవుతుంది. ఈలోపు కోకిల వచ్చి రాశిని నిద్ర లేపుతూ ఉంటుంది. కానీ రాశికి మాత్రం మెలకు రాదు. కోకిల రాశిని ఇంకా లేపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు రాశి, ఏంటి పాలవాడు వచ్చాడా, కాసేపు ఉండమని చెప్పు, నాకు ఇంకా నిద్రొస్తోంది, ఇప్పుడే పడుకున్నాను అంటుంది. కోకిల ఇంకా లేపుతుంటే, అబ్బా ఏంటి నీ గోల అని చెప్పి కళ్ళు తెరుస్తుంది. కోకిలని చూసి తను కలగంటోంది అనుకుని కళ్ళు ఒకసారి ఇలా సరి చేసుకుంటుంది. చూస్తే కోకిల. కోకిలని చూసి, అయ్యో చిన్నత్తయ్య గారు మీరా, మీరేంటి అప్పుడే ఆరైపోయిందా, నేను అలారం పెట్టుకున్నానే నా ఫోన్లో అంటుంది. అప్పుడు కోకిల, రాశి 6 అవ్వలేదు, ఇది పొద్దున్నే 6 కాదు, ఇది రాత్రి ఇంకా 3 అయ్యింది అని చెప్తుంది. అదేంటి అని అడుగుతుంది రాశి. అప్పుడు కోకిల, ఇంట్లో ఇంత జరుగుతోంది, ఇంత హడావిడిగా ఉంది, ఇంత గోల గొడవ జరుగుతోంది, అయినా సరే నీ చెవులకు ఏమీ వినపడలేదు, హాయిగా నిద్రపోతున్నావు నువ్వు అంటుంది. అని నేను నిన్ను ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న నిన్ను అడగడానికి నేను పొద్దున్న 6 వరకు నేను ఎదురు చూడలేను. ఇప్పుడే అడగాలనుకుంటున్నాను. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు కదా! ఈ హాయిగా నిద్రపోయే ముందు నిన్ను ఇంట్లో ఉన్న తలుపులు, కిటికీలు చక్కగా గట్టిగా తాళం వేయమని చెప్పాను. అన్నీ వేశావా? నువ్వు వెనకాల తలుపు కూడా తాళం వేశావా? అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు రాశి ఆహ్, చిన్నత్తగారు మీరు వెనకాల తలుపు గురించి అడుగుతున్నారా? అని అడుగుతుంది. అప్పుడు కోకిల వెటకారంగా, లేదు, నేను ముందున్న తలుపు గురించి అడుగుతున్నాను. ముందు ముఖ్య ద్వారం ఉంది కదా! దాని గురించి అడుగుతున్నా అంటుంది. అని, నీకు ఇంకా పూర్తిగా మెలుకువ వచ్చినట్టు లేదు, ఇంకా నిద్రలోనే ఉన్నట్టున్నావు. ఉండు, ఒక బకెట్టెడు నీళ్లు తెచ్చి నీ నెత్తిన కుమ్మరిస్తాను, అప్పుడు నీకు పూర్తిగా మెలుకువ వస్తుంది అని గోపి అని పిలవబోతుంది. అప్పుడు రాశి, లేదు లేదు, నాకు పూర్తిగా మెలుకువ వచ్చేసింది, నాకు గుర్తుంది, నేను చెప్తాను అంటుంది. అప్పుడు కోకిల, ఇక్కడ కాదు, కిందకి రా, అందరి ముందు మాట్లాడుకుందాము, వెంటనే రా అని చెప్పి వెళ్తూ, రాశి రా కిందకి అంటుంది. అప్పుడు కింద హాల్‌లో అందరి ముందు పంచాయతీ పెడుతుంది కోకిల. చెప్పు రాశి, నువ్వు ఇంటి తలుపులన్నీ సరిగ్గా వేశావా లేదా? వెనకాల తలుపు కూడా వేశావా లేదా అని అడుగుతుంది. కిందకొచ్చాక కోకిల రాశిని అందరి ముందు దోషిలా నిలబెట్టి నిజం చెప్పు, వెనకాల తలుపు వేశావా లేదా అని అడుగుతుంది. అప్పుడు రాశి, వేశాను వేశాను అని చెప్తుంది. అప్పుడు అబద్ధం చెప్పకు రాశి, నువ్వు తలుపు వేయలేదు, నువ్వు తలుపేసుంటే దొంగ ఇంట్లోకి ఎందుకు వస్తాడు, నగలు ఎలా దొంగలిస్తాడు అని అడుగుతుంది. అప్పుడు రాశి, దొంగ, నగల, ఏంటిది అంటే, బుర్ర లేదా, నీకు ఆలోచన లేదా, అసలు ఏమనుకుంటున్నావు, దొంగొచ్చాడు కాబట్టే ఇలా అడుగుతున్నాను, లేకపోతే ఎందుకు అడుగుతాను అని చెప్పి కోపగించుకుంటూ ఉంటుంది. ఈలోపు పోలీసులొస్తారు. పోలీసులొస్తే ఎహెం, జిగర్ పోలీసులని స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళ దృష్టిలో స్టోర్ రూమ్‌లో దొంగని కట్టేశారు కదా! అతను ఇంకా అక్కడే ఉన్నాడని అనుకుంటున్నారు. పోలీసులు అసలేం జరిగిందంటే అప్పుడు జిగర్ జరిగింది చెప్తాడు. అరే వాహ్! మీ వదిన చాలా ధైర్యవంతురాల్లా ఉంది, చాలా సమయస్ఫూర్తి కలిగింది అని అంటాడు. అప్పుడు అహంకి గోపి మీద చిన్న ఇంప్రెషన్ వచ్చినట్టు చూపిస్తారు. వీళ్ళందరూ స్టోర్ రూమ్‌కెళ్ళేసరికి అక్కడ దొంగ ఉండడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు.